జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనగానే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోతున్నారు. ఒక్క రావట్లేదు, ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఊర్లలో ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు తప్పిస్తే ఆయన చెప్పిన పాయింట్ మీద ఇది రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే చెప్పగలిగినటువంటి దమ్ము ఒక్కరికి కూడా లేదు. పైగా ఎల్లో మీడియాలో మాత్రం డిబేట్లు పెట్టుకొని బీపీతో ఊగిపోతున్నారు. ఎందుకు ఆన్సర్ చెప్పలేకున్నారు చెప్పండి. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు మీకు అలాగే ప్రసాద్ అన్నకి సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు పారిపోయాడు అని చెప్పి మాట్లాడిన ఇవే గొంతులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో మాట్లాడడానికి జంకుతున్నారు సార్. ఉదాహరణకి నిన్న ప్రెస్ మీట్ తీసుకున్నాం సార్. నిన్నటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా బాబు గారు మీరు సంపద సృష్టిస్తానని చెప్పేసి సంపదను ఆవిరి చేస్తున్నారు కదా అని చెప్పి లెక్కలతో అడిగితే నో ఆన్సర్ సార్. అదేవిధంగా సార్ ఏదైతే మేము అప్పుల్లో మీరు శ్రీలంక లాగా చేశారు, మేము అప్పులే చేయమని చెప్పేసి వచ్చి ఈ రోజు ఎప్పటి ముప్పటిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారయ్యా అంటే నో ఆన్సర్ సార్. ఆధారాలతో మరి అడిగితే నో ఆన్సర్ సార్. అదేవిధంగా మీరు ప్రజల్ని మభ్యపెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అన్ని తప్పుదో పట్టిస్తూ ఏదైతే అరాచకం చేస్తున్నారయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కడిగేస్తే నో ఆన్సర్ సార్. ఇవి కాకుండా సార్ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి చూపిస్తే నో ఆన్సర్ సార్. ఇలా టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేదు. నేరుగా సమాధానం చెప్పలేక కొంతమంది ఊర్లలో కూర్చొని ఏదో పిచ్చి కుక్కలు మురిగినట్టుగా 4 డాంబికాల మాటలు మాట్లాడతారు. కానీ ఎల్లో మీడియా సార్ నిన్న ఒక న్యూస్ ఛానల్ లో చూశాను సార్. నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి సార్ ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్. ఆయన అపర మేధావి సార్. ఆయన అపర మేధావి కాకుండా అత్యంత నిజాయితీ పరుడు, జర్నలిజం చదువుకున్న నిషాని ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన మాత్రం నిన్న గుండెలు బాదుకుంటూ మాట్లాడారు సార్. ఆక్రోషం వెళ్ళగెక్కాడు సార్. ఏమని వెళ్ళగెక్కాడంటే ఏంటి మా పత్రికలను తిడుతున్నారు, మా జర్నలిస్టులను తిడుతున్నారు, మా యజమానిని తిడుతున్నారని. మాట్లాడిన ఆయన యజమాని ఏదైతే ఆ ఛానల్ యజమాని ఈయన యజమాని కాదు సార్. ఎందుకు ఆ ఛానల్ యజమానే ఈయన వద్దు బాబు మా ఛానల్ కి రానియొద్దు, రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్తే నారా లోకేష్ గారే సాక్షాత్తు జీతం నేను ఇస్తానని చెప్పేసి ఇంజెక్ట్ చేయబడిన వ్యక్తి ఈ రోజు యజమాని గురించి మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నారా లోకేష్ అనే ఆయన యజమాని గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. నారా లోకేష్ గారి గురించి మాట్లాడే ఏదైతే నారా లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి నారా లోకేష్ గారి మాట వచ్చేంత స్థాయి నారా లోకేష్ గారికి ఆలోచన చేసుకోవాలి సార్. ఇక నిన్న నైట్ ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది సార్. నీకు ఎల్లో జర్నలిజం ఎంత కొత్త పుంతం దొరికిందంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే సార్. ఆయన రాత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నట్టు తెలియలేదు సార్ ఆయనకి. మరి ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ లో బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? మరి దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారు అని చెప్పి నాడు డిబేట్ ఎందుకు పెట్టాడు? అదే పెద్ద మనిషి, అదే జర్నలిస్ట్. ఆయన జర్నలిజం చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు ఆయన ఊహకే వదిలేస్తాను వ్యక్తిగతంగా జర్నలిజం సరే. ఇక వీళ్ళ జర్నలిజం ఏ స్థాయికి దిగలేకపోయిందంటే సార్ మీరు నవ్వచ్చు సార్. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలు జే బ్రాండ్స్ తో జనాన్ని బాధింది ఆయనే అని చెప్పి రాశారు సార్. జే బ్రాండ్స్ అని సార్. సార్ నేను 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 మంది చేత 100 రకాలుగా చెప్పిస్తే అదే నిజమైపోతే ప్రజలు అదే నమ్ముతారనే ఒక మోసధోరణి ఇంకా పోతున్నారు సార్. కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూపించిన సిగ్గు ఎగ్గు ఏం లేవు సార్. వాళ్ళకి జర్నలిజం వదిలేసి వ్యభిచారం స్థాయికి దిగజారిపోయారు సార్. ఎంత దారుణం అంటే సార్ వీళ్ళు చెప్తున్న ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ, డీలక్స్ బ్లూ గాంధీ ఇవన్నీ 2017 సార్. గవర్నర్ రిజర్వ్ ఏదైతే లైఫర్ నెపోలియన్ ఆఫ్టన్ ఏదైతే బేస్డ్ ఏజ్డ్ అంట సార్. ఇంకోటి 7th హెవెన్ అంట సార్, అంటే 7వ స్వర్గం అంట సార్. 7th హెవెన్ బ్లూ అంట సార్. ఇవన్నీ 2018 సార్. హై వోల్టేజ్ గోల్డ్, SNG 10,000 ఇలాంటి చెత్త బ్రాండ్లు మొత్తం కూడా 2015 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ ఆ బ్రాండ్లకి ఆయన ఆడుతున్నాడు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యులై ఉంటే ఇదే ఎల్లో మీడియాకి చిత్తశుద్ధి ఉంటే 1 minute సార్, చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త బ్రాండ్ కి పర్మిషన్ తీసుకొచ్చినట్టుగా ఒక పేపర్ తీసుకొచ్చి చూపించండి. ఇప్పుడు వింటున్న గతంలో విన్న పేర్లు ఇప్పుడు వింటున్న పేర్లు ఏదో బెంగళూరు షార్ట్ ఏదో ఉంటాయి వినిపి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, వారు చూపించారు, మీలాంటి వాళ్ళు ప్రతిసారి డిబేట్లలో చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి పరిచయం చేసిన బ్రాండ్లేనా? గతంలోవి ఇప్పుడువి రెండు
సార్ గతంలోనే కాకుండా ఇప్పుడు సుమో షార్ట్ ఆ, అదే విధంగా చాంపియన్ సార్ వీళ్ళు చెప్తున్న ఏదైతే ఎస్పీఐ ఆగ్రహం మీద వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు స్కామ్ అన్నారు కదా సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ఓకే. ఆ దాంట్లో నుంచే చాంపియన్ అనే విస్కీ వస్తుంది సార్. మ్మ్. బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఇలాంటి దరిద్రమైన ఊరు పేరు లేని బ్రాండ్లు ఆయన తీసుకొచ్చి రైట్. వాటి ద్వారా కమిషన్ ఆయన నొక్కుతుంటే Yes. వాళ్ళ దగ్గర నుంచి ఆయన మోచేతి నీళ్ళు వీళ్ళు తాగుతూ దీన్ని జర్నలిజం అంటారా సార్? రైట్, ఇంకొక వీళ్ళు చిన్న జర్నలిజం విషయం కూడా ఓకే. మాట్లాడాలి సార్. ఇది చెప్పండి సార్, ఇంకొక చిన్న ఏమవుతుంది విషయం చెప్పండి సార్. సార్, ఈ ఆధారాలు చెరిపేశారని అంటున్నారు, కేసు ముందుకా వెనక్క ఆధారాలు చెరిపేశారని ఈనాడు దినపత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది? సార్ అదే దినపత్రికలో సార్ ఆ. 21వ తారీఖు సార్, మొన్న 21వ తారీఖు ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది సార్. అంకుల్ బాగా వినండి సార్, బాగా నవ్వు వస్తుంది. అంకుల్ కిలో పంచదార 50 రూపాయలు, కానీ నేను మా డాడీతో మాట్లాడి 60 రూపాయలు మీకు గూగుల్ పే చేస్తాను, ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చినటువంటి 10 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేస్తారా అంట సార్. ఆ, సో అదే విధంగా లిక్కర్ స్కామ్ లో మ్మ్. ఏదైతే ఆ షాప్ అంకుల్ వచ్చేసి డిస్టిలరీలు అంట సార్, మ్మ్. ఫోన్ పే చేసింది ప్రభుత్వ సొమ్ము అంట సార్, ఓకే. కొట్టేసింది మాత్రం లిక్కర్ మాఫియా ఓకే. సార్. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, సరే మరి ఇంత పబ్లిక్ గా 50 రూపాయలు 60 రూపాయలకి పే చేసి ఉంటే Okay. మరి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటది కదా, మ్మ్. పే చేసినట్టుగా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి పే చేసినట్టుగా ఆధారం అయితే ఉంటది కదా, అవును. ఏడికి పోద్ది లెక్కలు? మ్మ్. దానికి సమాధానం ఉండదు సార్. ఇంకొక ఆయన రాశాడు సార్, ఇది ఇంకా నవ్వొచ్చింది సార్. ఇంకొక పెద్ద మనిషి రాస్తూ దానికి ఒక్క రోజు ముందు సార్, ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే 196 కోట్ల రూపాయల బంగారు ట్రాన్స్ఫర్ అయిందంట సార్. ఏదైతే మ్యాన్స్నోస్ బ్రాండ్ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ ఇండస్ట్రీస్ నుంచి కేసు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు సిట్టు గుర్తించిందంట సార్. మ్మ్. సిట్టు గుర్తించేసింది సార్ అక్కడ. దీంతో సుమారుగా 196 కోట్ల రూపాయలు బంగారం రూపంలో చెల్లించినట్లుగా గుర్తించేశారంట సార్. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి పద్మాలయ జ్యువెలరీస్ కి 107 కోట్లు అంట సార్, ఏదైతే తాయార్ ఎంటర్ప్రైజెస్ కి 85 కోట్లు అంట సార్, సోనా చాందీ జ్యువెలరీస్ కి 3 కోట్లు అంట సార్, ఉదయ్ జ్యువెలరీకి 80 లక్షల కోట్లు అంట, 80 లక్షల రూపాయలు అంటారు సార్. 2 లక్షల రూపాయలు దాటితే పాన్ కార్డు ఇవ్వాలి సార్. 50 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ దాటితే ఏదైతే టీడీఎస్ కట్ చేయాలి సార్. అక్కడ పక్కనే కూర్చున్నటువంటి ఏదైతే ప్రసాద్ అన్న ఆడిటర్, ఆయన తెలుసు సార్ బాగా. మరి లంచాన్ని ఎంత పబ్లిక్ గా బయట ఎవరైనా తీసుకుంటారా సార్? మ్మ్. ఒక రోజేమో డబ్బుల మూటలు కానీ 50 కోట్ల కానీ రూపాయలు ఏదో సొంత 10 రూపాయలు వాహనంలో వేసుకుని 50 రూపాయలు గోవిందప్ప అని చెప్తారు మా తాత మళ్ళీ మీకు గూగుల్ పే చేస్తారు 60 రూపాయలు అని చెప్పండి, 10 రూపాయలు నాకు ఇచ్చేయండి అంటున్నారు కదా, అది జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఆ బయట కూడా ప్లే చేస్తా, క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనము ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఇప్పుడు పెద్ద ఉంటాయి కదా, వాటికి వెళ్తే ఆ మార్కెట్లో ఏం చేస్తారు వాళ్ళు, క్యూఆర్ స్కాన్ చేసి మనకు బిల్ ఇస్తారు సూపర్ మార్కెట్లో. అలాగే అక్కడ స్కాన్ జరిగినప్పుడు క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు ఏది అమ్ముతున్నామో, ఏ బ్రాండ్ అమ్ముతున్నామో, ఆ బ్రాండ్ తయారు చేసిన కంపెనీ ఏదో, ఎన్ని సేల్ అయ్యాయి అనేది క్లియర్గా వచ్చేస్తుంది డేటా క్యూఆర్ కోడ్ చేస్తే. మరి 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఈ కథలు ఎందుకు, పిల్లాడి కథలు ఎందుకు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారా, బయట ప్లే చేయరా? ఆ బయట ప్లే చేశాక మాట్లాడు ప్లీజ్. మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి, ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్గా ఆటోమేటిక్ అప్లోడింగ్, బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? రామోజీరావు గారు ఆత్మే దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. మంచి కథ పెట్టకథ ఏదో రాసుకొచ్చాడు కానీ పాపం సార్ దారుణం ఏంటంటే సార్, ఏదైతే సార్ ఇంతవరకు కూడా ఏదైతే మా ప్రభుత్వ హయాంలో కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సార్, ఏదైతే మేము వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ లేవంటున్నారు సార్, ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా అమ్మబడినటువంటి ఏదైతే ఎంత మద్యం అమ్మామో దానికి ఎంత సొమ్ము రావాలి అనేది పూర్తిగా కంప్యూటర్ లో నిక్షిప్తమై ఉంటుంది. నిక్షిప్తమైన దాన్ని క్యాష్ రూపేనా వచ్చిందని తర్వాత రోజు పొద్దున్నే వెళ్ళి ట్రెజరీలో మనం జమ చేసినటువంటి అవసరం ఉంది సార్. ట్రెజరీ అకౌంట్ లో, బ్యాంక్ లో జమ చేయకుండా ఎవరైనా ఉన్నారా తిన్నారా అని చెప్పి ఒక ఆధారం చూపిమనండి సార్ చాలు. అలా కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ ద్వారా మేము అన్ని డిస్టిలరీలకి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చామని చెప్పాం సార్. ఎలా ఇచ్చామంటే సార్, ట్రాన్స్పరెంట్ గా ఇవ్వటం పుణ్యాన, ట్రాన్స్పరెంట్ గా ఇవ్వటం వల్ల సార్ ఏదైతే మా ప్రభుత్వ హయాంలో 16 డిస్టిలరీలకి
74% అంటే దాదాపుగా 5% సార్. మిగిలిన 6 డిస్టిలరీలకి 26% సార్, అంటే 6% సార్. ఏదైతే 5-6% ఇస్తే మాకు డబ్బు సంచులు సార్, బాగా ఉంది సార్, డబ్బు సంచులు, బంగారు కడ్డీలు కంపెనీల్లోకి వెచ్చలవిడిగా వాళ్ళు పంపించుంటే, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 5 కంపెనీలకి 50-60%, అంటే 10-14%, మిగిలినటువంటి 15 కంపెనీలకి కేవలం 3% ఇచ్చారు కదా సార్. ఒక కంపెనీకి మరి 30% 5 ఇచ్చారు. డిస్టిలరీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కంటైనర్లు డబ్బు ఇచ్చారు, ఎన్ని బంగారు గనులు రాసిచ్చారు, Yes. ఎన్ని వజ్రాల కొండలు రాసిచ్చారు, అది కదా తేల్చాలి ముందు. రైట్. సో ఎంత పారదర్శకంగా అన్ని డిస్టిలరీలకు సమానంగా ఇచ్చాం. ఒక్క కొత్త బ్రాండ్ తేలేదు, ఒక్క కొత్త మద్యం షాప్ పెంచలేదు, ఉన్న వాటిని తగ్గించేసాం. అదే విధంగా వాళ్ళ లిక్కర్ సేల్స్ తగ్గించే విధంగా ఏదైతే బెల్ట్ షాపులు మొత్తాన్ని నిర్మూలించాం, పర్మిట్ రూములు నిర్మూలించాం, ప్రివిలేజ్ ఫీజులు మీలాగా తగ్గించిన పాపాన్ని ఎక్కడా పోలేదు. ఇట్లా డిస్టిలరీలకి మీరే ఏదైతే వాళ్ళకి డిస్టిలరీలకు అనుకూలంగా మీరే నిర్ణయాలు తీసుకుంటారు, Yes. వాళ్ళకి ప్రివిలేజ్ ఫీజులు మీరే తగ్గిస్తారు, వ్యాట్లు మీరే తగ్గిస్తారు. ఇవన్నీ మీరు తగ్గిస్తే మీకు లంచాలు వచ్చినట్ట, మాకు లంచాలు వచ్చినట్ట, రైట్. ఎవరికి లంచాలు వచ్చినట్టు సార్? ఎస్. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటించి అడిగారు కదా సార్. అవును. సో ఏమైందంటే ఇప్పుడు ఏంటి, కేసు ముందుకెళ్తుందా, ముందుకా వెనక ఆధారాలు ఉన్నాయా లేవా? ఫైనల్ మన రామోజీరావు గారు ఆత్మ రాసినటువంటి పేపర్ వార్త ఆధారం. సార్ ఒక 10 రోజుల తర్వాత మరో కొత్త ఉదంతాన్ని బయటికి తీసుకొస్తారు సార్. ఓకే. సార్ ఆల్రెడీ మరో కొత్త ఉదంతాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 2-3 నెలల పాటు నడిపిస్తారు సార్. Yes. ఎందుకంటే వీళ్ళు ఈ 12 నెలల్లో పీకింది ఏంట్రా అంటే ఏమీ లేదు సార్. అవినీతి పెరిగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, అరాచకం పెరిగిపోయింది, సంక్షేమం ఏదైతే అటకెక్కింది సార్. వీటన్నిటిని ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో తీవ్రంగా ప్రజలు వీళ్ళని నిలదీస్తారు. కాబట్టి వాళ్ళ అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం నెలకు కేసు, 2 నెలల కోటి ఇలాంటిది తప్పుడు విధానాలు బయటికి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు తప్పిస్తే ఏ ఒక్క దాంట్లో కూడా నిజం అనేది లేదు సార్. రైట్.